హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల కుదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 89. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటూ కాళ్ళ కింద వరకు ఉన్న తన లెహంగాని పైకి తన చిట్టి చిట్టి చేతులతో పట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది నివి. చాక్లెట్ పక్క ఇంటికి కొత్త ఆంటీ వాళ్ళు వచ్చాడు అన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు చాక్లెట్ అనుకుంటూ ఆ గేట్ దగ్గరికి వస్తుంది. ఓయ్ వాచ్మెన్ అంకుల్, గేట్ తీ, నేను లోపలికి వెళ్ళాలి. చిన్న మేడం వచ్చారా? మీరు వస్తారని సార్ చెప్పారు. నేను రాలేదు, ఇప్పుడు వచ్చింది ఇంకెవరో. ఏం మాట్లాడుతున్నావు? వచ్చింది నేనే అయితే మళ్ళీ వచ్చావా అంటావేంటి? ముందు గేట్ తీ. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న నివి వైపు చూస్తూ, చిన్న మేడం ఏం మారలేదు, ఇంకా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు నేనేమన్నా అంటే నన్నేమంటారో అనుకుంటూ గేట్ ఓపెన్ చేయగానే బుడిబుడిగా పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆంటీ ఆంటీ అంటూ నివి లోపలికి వస్తూనే మొత్తం చుట్టూ చూస్తుంది. తనకి బాగా అలవాటైన ఇళ్లే కాబట్టి లోపలికి వచ్చేస్తూ ఎవరూ లేకపోవడం చూసి అంతా చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది. ఆంటీ, ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చింది మీరేనా? మీకు తెలుసా ఇందులో మా అమ్మ నేను ఉండేవాళ్ళం. ఇప్పుడు మా చాక్లెట్ దగ్గర ఉంటున్నాం అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నన్ను మా చాక్లెట్ ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. గాస్కెట్ మీద చాపింగ్ చేస్తూ ఉన్న జానకి నివి మాటలకి అక్కడ వినేసరికి ఆనందంగా వెనక్కి తిరుగుతూ, అమ్మా నీకు ఆంటీ ఎప్పుడైంది బంగారం అంటుంటే అమ్మా అంటూ పరుగున నవ్వుతూ జానకి దగ్గరికి వెళ్లి జానకి కాళ్ళని చుట్టేస్తుంది. జానకి తన కాళ్ళని చుట్టేసిన నివిని ఎత్తుకుంటూ నివిని కిందికి దించుతుంది. అమ్మ నన్ను ఎత్తుకో అంటూ తన రెండు చేతులు పైకి లేపుతూ ముద్దు ముద్దుగా అడుగుతుంటే, అమ్మ ఇప్పుడు నిన్ను ఎత్తుకోకూడదు బంగారం. అవును, టిఫిన్ చేసావా అంటూ ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటూ హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తూ ఉంది. అమ్మ నువ్వు నన్ను ఎందుకు ఎత్తుకోకూడదు? ఎందుకంటే ముందు ఇది చెప్పు, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా బంగారం? నాకా మరేమో స్కూల్లో మా ఫ్రెండ్ స్వీటీ ఉంది కదా, అది తనకి తమ్ముడున్నాడంట, తనతో ఆడుకుంటాను అంది. నాకు తమ్ముడే కావాలి. నేను తమ్ముడితో ఆడుకుంటాను బంగారం. మీ చిట్టి తమ్ముడు ఇప్పుడు అమ్మ బొజ్జలో ఉన్నాడు. నిన్నెత్తుకుంటే తమ్ముడికి నొప్పి కదా, అందుకే ఎత్తుకోలేదు. హా, తమ్ముడు బొజ్జలో ఉన్నాడా? ఎప్పుడు నేను తమ్ముడిని చూస్తాను? 6 months తర్వాత చూస్తావు. అమ్మా, తమ్ముడు బొజ్జలోకి ఎలా వచ్చాడు? ఎలా అంటే అలానే వస్తాడు. నువ్వు తిను సైలెంట్గా. నువ్వు చెప్పకపోతే నేను తినను అంటూ ఫేస్ పక్కకి తిప్పేస్తూ ఉంటే, షూ నివి, తమ్ముడు బొజ్జలోకి ఎలా వచ్చాడనేసి నన్ను కాదు, వెళ్ళి మీ చాక్లెట్ని అడుగు, నీకు సరిగ్గా చెప్తాడు. నువ్వు తినవే అంటూ కబుర్లు చెప్తూ టిఫిన్ తినిపించింది. అమ్మా, నువ్వు చాక్లెట్తో కలిసి వెళ్ళావు కదా, ఇప్పుడు ఎప్పుడొచ్చావు? నువ్విక్కడికి వస్తావని నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మొత్తం మనం ఆడుకుందాం. అమ్మా, మనం ఇక్కడే ఉండిపోదామా? చాక్లెట్ని కూడా ఇక్కడే ఉంచేసుకుందాం. ఎందుకు బంగారం? మరేమో నువ్వు నన్ను అక్కడ తిడతావు, కొడతావు, నాకేం అడిగినా చెయ్యవు, నాతో ఆడుకోవు. అందుకే మనం ఇక్కడే ఉండిపోదాం. అప్పుడు నువ్వు నాతోనే ఇప్పుడు ఆడుకుంటున్నట్టు ఆడుకుంటావు కదమ్మా. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు చేరుతుంటే నివిని గుండెలకు హత్తుకొని అలానే ఉండిపోతుంది. తన మనసులో బాధ వింటుంటే శ్రావణి తనను ఎంతలా భయపెట్టిందో తెలుస్తుంటే గుండె పిండేస్తున్నట్టుంది. బంగారం నిన్నలా వదిలేసుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది. శ్రావణి నిన్నేం చేస్తుందో భయమేస్తున్నా మీ నాన్నున్నాడనే ధైర్యంతో ఉన్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నిన్ను ఇంతలా ఏడిపించింది శ్రావణి. ఎందుకు నా మీద కోపం, అపశుభం తెలియని పసిపిల్ల మీద చూపించావు? అమ్మా, హా బంగారం, అదేం లేదమ్మా, నాకు నీతో ఆడుకోవాలనుంది, కాని బొజ్జలో బుజ్జి తమ్ముడున్నాడు కదా, అందుకే నేను ఆడుకోవడం లేదు. అయినా ఇప్పుడు నువ్వు గ్రోనప్ బేబీ కదా, ఇలా డల్ అయిపోతావా? రేపు నువ్వే మీ తమ్ముడిని ఆడించాలి కదా.
నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ కదా. అవును, నేను చాలా బ్రేవ్. చాక్లెట్ కూడా నాకు చెప్పాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, తమ్ముడిని నేను ఆడిస్తాను. మా బంగారం, ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకొని తింటూ ఉండు. నీకోసం పాలు తీసుకొస్తాను అంటే కిచెన్లోకి వెళ్ళి పాలు కాస్తూ ఉంది. పాల వాసన ముక్కులకు తాగుతుంటే కడుపులో మొత్తం తిప్పేస్తుంటే వామిట్ చేసుకుంటూ ఉంది. అమ్మా ఏంటి అంటూ నివ్వి వస్తూ అడుగుతుంటే ఏం లేదు బంగారం అంటూ ఫేస్ వాష్ చేసుకుని పాల స్మెల్ అసలు పడడం లేదు. నీరసంగా అనిపిస్తూ ఉంటే ముక్కుకు చీర అడ్డుగా పెట్టుకొని పాలు గ్లాసులో పోసి బయటికి తీసుకొచ్చి చల్లారిన తర్వాత తాగు బంగారం, ఆ లోపు అమ్మ టిఫిన్ చేస్తుంది అంటూ వెళ్ళి టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుంటుంది. నీరసానికి కళ్ళు తిరుగుతూ ఉంటే నివి చిన్న చిన్న ఆటలు ఆడుతూ అల్లరి చేస్తుంటే ఆ రోజంతా అల్లరి చూస్తూ అంతా మర్చిపోతూ ఉంది జానకి. ఇంటికి వస్తున్నంతసేపు కూడా అదే ఆలోచన. ఎడతెరపు లేకుండా ఉన్నా తప్పదు కాబట్టి రేపేంటి అనేది ఆలోచిస్తుంది శ్రావణి. మొత్తానికి ఆలోచనలోనే ఇంటికి వచ్చేసిన జానకి సారీ శ్రావణి అక్కడే ఉంటే ఇంకేం చేయాలో అనుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. కావేరి, ఏంటి ఫేస్ అంత కూడా కందగడ్డలో పెట్టావు? మీకేం తెలుసు నా బాధ, మంచి ఛాన్స్ మిస్ చేశారు. అన్నీ చేశాం, అదొక్కటి చేస్తుంటే ఎంత బాగుండేది. నా ఛానల్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అంతా పెరిగిపోయేది. ఉఫ్. కావేరి, నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఎవరన్ని బాధల్లో ఉన్నా నువ్వు మాత్రం నీ పిచ్చిలో ఉంటావా? విసుగ్గా చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఆనందరావు. అందరూ లోపలికి వెళ్ళడం చూసిన హర్ష, నివి ఎక్కడుంటుందో తెలుసు కాబట్టి హర్షకి అక్కడ క్షణం కూడా ఉండాలనిపించకపోతుంటే ఎప్పుడెప్పుడు నా జాను ఒడిలో చేరిపోవాలా అన్నట్టు చూస్తున్నాడు. సార్, మహి ఇస్తున్న కాఫీ చూస్తూ ఇప్పుడు నాకొద్దు అంటూ సైగ చేయగాని విషయం అర్థమైన మహి ఓ కప్పు కాఫీలో స్లీపింగ్ పిల్స్ మిక్స్ చేసి శ్రావణి కోసం తీసుకెళ్తుంది. అసలే ఆకలి మీద ఉన్న శ్రావణి ఇవ్వగానే కాదు అనకుండా మొత్తం తాగేసి సోయ లేకుండా మత్తుగా పడుకుండిపోతుంది. హర్ష జానకి కోసం లోపలికి వచ్చేసరికి జానకి సోఫాలో నివిని గుండెలపై పడుకోబెట్టుకొని తను కూడా ప్రశాంతంగా పడుకొనుంది. ఇద్దరిని అలా చూస్తూ హర్ష ఫేస్లోకి స్మైల్ వస్తుంటే ఆ స్వీట్ మూమెంట్ని తన మొబైల్లో క్యాప్చర్ చేసుకొని ఇద్దరిని అపురూపంగా చూస్తూ హర్ష కూడా వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటూ జానకి తలను తన భుజంపై పెట్టుకుంటూ జానకి చుట్టూ చేతులు వేస్తూ ఇద్దరిని ప్రేమగా హత్తుకొని హర్ష కూడా అలానే కళ్ళు మూసుకున్నాడు. హర్ష గారు ఏం చేస్తున్నారు? షూ జాను, డోంట్ డిస్టర్బ్, ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ దిస్ మూమెంట్ జాను అంటూ తనను గట్టిగా హత్తుకుంటే హావ్ హర్ష గారు ఏమైంది అంటూ కంగారుగా చూస్తూ అడుగుతుంటే హర్ష గారు అంటూ తన వల్లో ఉన్న నివిని చూపిస్తూ తన స్టమక్ మీద చెయ్యి వేస్తూ నవ్వుతుంటే హర్ష నివిని తన ఒళ్ళోకి తీసుకుంటూ సారీ జాను, నొప్పిగా ఉందా? హా, కాస్త మీ ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి హర్ష గారు అంటూ హర్ష మీస్తాలు లాగుతూ లంచ్ చేశారా అని అడుగుతుంది. నీకు తెలీదా నేను చేస్తాను చేయను? హా, నవ్వుతూ తీసుకొస్తాను అంటూ పైకి లేస్తుంటే జాను జాను అంటూ తన పక్కన కూర్చుంటూ ఇప్పుడు నువ్వేం కష్టపడకు జాను, నువ్వు కష్టపడితే నేను చూడలేను, త్వరగా రెడీ అవ్వు, లంచ్కి వెళ్దాం అంటూ కాసేపటికి నివ్విని జానకిని తీసుకొని బయటికి వెళ్ళి లంచ్ చేసి ఐమాక్స్లో మూవీ, అమ్యూజ్మెంట్ పార్క్ అంటూ మొత్తం చుట్టేస్తూ నైట్కి ఇంటికి రిటర్న్ అవుతారు. జాను, ఏంటి అలా చూస్తున్నావు? హర్ష గారు, దీన్ని వదిలి ఉండలేకపోతున్నా. నివి చాలా మిస్ అవుతుంది, నేను చూడకుండా ఉండడం నా వల్ల కాదు. నివిని గట్టిగా హత్తుకుంటూ బాధగా అంటుంటే జాను, ఇంకొన్ని రోజులే, అంతా మంచి జరుగుతుంది, కాస్త బేర్ చెయ్యి జాను ప్లీజ్ అంటూ జానకి చెంప నిమురుతూ చెప్తుంటే హర్ష చేయి తీసుకుని పెదవులు కానించుకుంటూ నివి జాగ్రత్త హర్ష గారు అంటూ నిద్రపోతున్న నివిని ముద్దు పెట్టుకుంటూ ఉంటే హర్ష కార్ దిగి జానకి వైపు వచ్చి నివిని తీసుకొని జానకి బయటకు రాగానే నివిని కారులో పడుకోబెట్టి జాను నేనున్నాను, యూ డోంట్ వరీ అంటూ జానకి దగ్గరగా వస్తూ జానకి కింద పెదవి లిక్ చేసి వదిలి జాగ్రత్త అని చెప్పి
జానకి లోపలికి వెళ్ళగానే హర్ష కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రికి నివిని తన దగ్గరే పడుకోబెట్టుకొని రేపటి కోసం తనేం చేయాలో అన్నీ చేస్తూ కాల్ కట్ చేస్తూ, శ్రావణి, రేపటి నుంచి నీకు కొత్త సినిమా చూపిస్తాను. ఇప్పుడు అసలు ఆట స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. మేడం ఏం చేస్తుందో అనుకుంటూ జానకికి కాల్ చేసి మాట్లాడుతూ ఎప్పటికో పడుకుంటాడు. చుట్టూ అంతా టెన్షన్గా చూస్తూ ఉంది శ్రావణి, తనని తాను చూసుకుంటూ. ఈ ఆఫీస్లో ఎలా మేనేజ్ చేయాలి? ఏదేమైనా కూడా ఎవరికి డౌట్ రాకూడదు. మేడం ఎవరో పిలిచిన పిలుపుకి సైలెంట్గా కూర్చుంటుంది. మేడం, ఈ పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. మీరు రిఫర్ చేసి అప్రూవ్ చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏంటి, ఏం చూడాలి, ఎలా చూడాలి? నాకేం తెలుసు? మనసులో అనుకుంటూ నేను చూడడం ఎందుకు? నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వే చూడు. ఓకే మేడం, మీ సైన్ కావాలి అంటూ ఫైల్ శ్రావణి ముందు పెట్టగానే, సైన్? ఆ జానకి సైన్ నాకు తెలీదు. ఇప్పుడు సైన్ చేసినా దొరికిపోతాను, సైన్ చేయకపోయినా దొరికిపోతాను. ఆ అంటూ వణుకుతున్న చేతులతో పెన్ తీసుకుంటుంది లెఫ్ట్ హ్యాండ్తో. మేడం, కొత్తగా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారు? షూ మర్చిపోయాను అనుకుంటూ రైట్ హ్యాండ్లోకి తీసుకుంటూ వాటర్ అంటూ దగ్గుతుంది. మూర్తి వాటర్ ఇచ్చే గ్యాప్లో పెన్ హ్యాండ్లోకి గుచ్చుకుంటూ అమ్మాని అరుస్తూ ఇప్పుడు నా వల్ల కాదు, తర్వాత చేస్తానంటూ పంపించేస్తుంది. నిన్ను దొరకకుండా ఉండడానికి నా ప్రాణమైన ఇస్తాను. శ్రావణి ఎక్కడా తగ్గదు, జానకిని వదలదు అంటూ ఆ చేతికి వచ్చే బ్లడ్ చూస్తూ అనుకుంటుంది. హర్ష సార్, ఏంటి అంత తాపీగా కూర్చునున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏం చెయ్యబోతున్నారు? విశాలు, నీలో నాకు నచ్చేదేంటో తెలుసా? ఈ ఎగ్జైట్మెంట్. కానీ దాన్ని ఎక్కువ చూపించావంటే కట్ చేసేస్తాను. తినబోతూ రుచెందుకు విశాలు? అయినా ముందే చెప్పేస్తే నీ నోటికి దూలెక్కవ. ఆగదు కానీ కాస్త ఆత్రానికి బ్రేకులేసుకో. జాను, ఇంకెంతసేపు? త్వరగా టిఫిన్ తీసుకొని రావే. మీరెప్పుడు అంతేలే సార్, నేనేం అడిగినా కూడా అలానే మాట దాటిస్తారు. జానకి మేడం, మీరే అడగండి. హర్ష సార్ ఈరోజు శ్రావణిని మీ ప్లేస్లో పంపించారు. ఏం చేస్తున్నారంటే చెప్పడం లేదు. మీరన్నా అడగండి, చెప్తారేమో. విశాల్, హర్ష గారు చెప్పాలి అనుకుంటే అడగకుండానే చెప్తారు. చెప్పకూడనిదైతే ఎవరేం అడిగినా చెప్పరు. హర్ష గారు ఏం చేసినా మంచి చేస్తారు. మంచిగా ఆలోచించే చేస్తారు. నువ్వు కూడా టిఫిన్ చెయ్యి. అబ్బా మేడం, మీ చేతి వంట సూపర్. అసలు మొన్న మీ చెల్లి చేసింది తిన్నాం మేడం. ఎందుకు ఇంకా బ్రతికున్నానా అని అనుకున్నాం తెలుసా? సార్, మేడం చేతి వంట బాగుంది కదా, కాంప్లిమెంట్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది? ఏం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు పని చూడు అంటూ హర్ష సైలెంట్గా టిఫిన్ చేస్తాడు. జానకి, లేదు ఇలా కాదు, కాస్త ఇటలిక్గా ఉంది మళ్ళీ అంటూ జానకి సైన్ ముందు ఉన్న ఫైల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంది శ్రావణి. మొత్తానికి జానకి పేరు మీద ఉన్న సైన్ చేయడం నేర్చుకొని తను చేసిన సైన్ అండ్ శ్రావణి చేసిన సైన్ రెండు కూడా కంపేర్ చేస్తూ పర్ఫెక్ట్ సేమ్. ఈ సైన్ జానకి చేసినట్టే ఉంది. ఇప్పుడు సైన్ చేసినా కూడా ఎవరికీ డౌట్ రాదు. కానీ ఇంకా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఈ వ్యవహారాలన్నీ కూడా నాకు తెలీదు. నేనేం చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో కూడా నాకు తెలీదు. పోలీస్ కేసు అంటే హర్షకి డౌట్ వస్తుంది. కాబట్టి ముందు ముందు నేను ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. తన ఫోన్ తీసుకుని మహేష్కి కాల్ చేసి మహేష్కి విషయమంతా చెప్పి వెంటనే తనని కలవమని చెప్తుంది. ఇప్పుడు మహేష్ హెల్ప్ ఉంటే నాకేమైనా ఎమర్జెన్సీ అయితే యూజ్ అవుతాడు. ఇదే మంచిది. జానకి ఇన్ని రోజులు నీ మొగుడే చాలనుకున్నా, కానీ ఇప్పుడు నీ ఐఏఎస్ కూడా అవుతున్నా. మొత్తానికి నేను పూర్తిగా ఎవరికి అనుమానం రాకుండా జానకిని అయిపోతున్నా. ఆ రోజు మొదటి రోజు కావడంతో కాస్త భయంగా వెళ్ళినా కూడా బానే ఉండడంతో అనుకున్నంత కష్టం కాదు, ఈజీగానే మేనేజ్ చేయొచ్చు అని ధైర్యం వచ్చేసింది శ్రావణికి. పైగా జానకి సిగ్నేచర్ కూడా ప్రాక్టీస్ చేసిన ధైర్యం కావచ్చు. ఆ రోజు ఈవినింగ్ ఆనందంగా ఇంటికి వచ్చింది. ఇంత ఆనందం ఎందుకంటే ముందు పనిచేసే అవస్థలు తప్పినందుకు. రోజు ఒళ్ళు హూనమయ్యేలాగా పనిచేసి ఒంటి మీద సోయ లేకుండా పడుకొని హర్షకి దగ్గర కాలేకపోతున్నా, కానీ ఈరోజు హర్షకి దగ్గర అవ్వచ్చు అని ఆనందంతో ఇంటికి వచ్చింది.
పాపం పాప అలసి పడుకుంటున్నా అని అనుకుంటుంది కానీ కాదు కదా. ఇప్పుడేమైనా డౌట్ వస్తుందేమో చూద్దాం. శ్రావణి ఇంటికి వచ్చేసరికి హర్ష ఇంట్లోనే ఉన్నాడు. నివిని తీసుకొనొచ్చి డ్రాప్ చేసి అక్కడే సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే శ్రావణి కూడా వచ్చేసింది. చాక్లెట్, అమ్మ పుజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడు? హర్ష ఒడిలో కూర్చున్న నివి అలా అడిగేసరికి వాటర్ తాగుతున్న హర్ష వాటర్ బయటికి స్ప్లిట్ చేస్తాడు. నివి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావా అంటూ హర్ష ఒడిలో ఉన్న నివి చేపట్టుకుని లాగుతూ నివి చెంప మీద కొట్టబోతుంటే శ్రావణి ఎత్తిన చేయి పట్టుకొని ఇంకొకసారి నా కూతురు మీద చెయ్యెత్తావంటే ఈసారి ఎత్తడానికే చెయ్యి ఉండదు. నీకెన్నిసార్లు చెప్పాలి అంటూ హర్ష చెయ్యి శ్రావణి చెంప వరకు తీసుకొస్తూ చాక్లెట్ అమ్మని కొట్టకు అంటూ హర్ష కాళ్ళని చుట్టేస్తున్న నివిని చూస్తూ తన చెయ్యి శ్రావణి చెంపను తాకనివ్వకుండా ఛేదించేస్తాడు. హర్ష నా కూతురు అంటావేంటి? నాకేం కాదా? నాకు కూడా కూతురే కదా. నా కూతుర్ని నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను. నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఈ జానకినే క్వశ్చన్ చేస్తున్నావా? నిన్నటి వరకు కూడా నేను పనికెళ్ళలేదనేసి నన్ను అది ఇది అన్నారు. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు. నన్ను జానకిని పట్టుకొని కొడుతున్నావా? నేను నీ భార్యని హర్ష. నన్నే దీనికోసం కొడుతూ ఇది చెప్తే ఆగిపోతావా? అసలు ఇదే నన్ను నా మొగుడిని నాకు దూరం చేస్తుంది. ఎక్కడైనా కూడా సవితి పోరుంటుంది. నాకేంటి పిల్ల పిశాచి పోరు? ఒసేయ్, నువ్వు ముందు నా హర్ష దగ్గర నుంచి వెళ్ళవే అంటూ నివ్వి చెయ్యి పట్టుకోబోతుంటే లిటిల్ మీద చెయ్యి వేయకు అని చెప్పాను కదా, అర్థం కావడం లేదా? నివిని టచ్ చేయకు లిటిల్ నీకేం చెప్పాను? ఇదంతా చూసి భయపడకు. మహి లిటిల్ని బయటికి తీసుకెళ్ళు. నివ్వి బయటికి వెళ్ళిన తర్వాత అంతవరకు అణిచిపెట్టుకున్న కోపానికి తగ్గ సమాధానం ఇస్తున్నట్టుగా శ్రావణి చెంప పగిలేలా కొడుతూ నోటికేమొస్తుందో కూడా తెలియడం లేదా? కూతురికి సవితికి నీకు తేడా ఎలా తెలుస్తుంది? కన్న ప్రేమ విలువ తెలిస్తే నీకు ఇలాంటి మాటలు రావు అసలు అంటూ తన కోపాన్ని అణుచుకుంటూ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తే నేను నా లిమిట్స్ దాటేలా చేయకు స్ట్రాంగ్ గా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు హర్ష. శ్రావణి హర్ష వెళ్తుంటే కోపంగా హర్ష వైపు చూస్తూ దానికోసం నన్ను అంటున్నావా? చూస్తాను అనుకుంటూ పైకి వెళ్ళిపోతుంది శ్రావణి. మొదటి నుంచి ఇదంతా చూస్తున్న ఆనందరావు గారు జానకి మొహంలో ఎప్పుడూ చూడని కోపం, అసూయ చూస్తూ హర్ష బయటికి వెళ్లడం చూసి హర్ష వెనకే వెళ్తాడు. ఆనందరావు వెళ్లేసరికి హర్ష నివికి మాటలు చెప్తూ ఉండడం చూసి మహి నివికి ఏమన్నా తినడానికి పెట్టు అంటూ తనతో లోపలికి పంపిస్తాడు. చిన్నా, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? వాళ్ళ డాడీని దగ్గర నుంచి విషయాన్ని అంచనా వేయటం నేర్చుకున్న హర్షకి వాళ్ళ నాన్న మైండ్లో ఏం రన్ అవుతుందో గెస్ చేయడం పెద్ద కష్టం కాదు. డాడీ ఇప్పుడు నన్నేం అడగండి. కొన్ని రోజులు ఇంట్లో ఏం జరిగినా ఏం జరగనట్టే ఉండండి. అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడకండి అంటూ చెప్పి హర్ష కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నైట్ ఇంట్లో జరిగిన గొడవతో అందరూ ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. శ్రావణి కూడా హర్ష దగ్గరికి వెళ్లకుండా ఆ రూమ్లోనే ఉంది. హర్ష నివిని తన దగ్గరే ఉంచుకొని ఆ రోజుకి నివి దగ్గరే ఉండిపోయాడు. చా, నిన్న దానివల్ల నేను హర్షతో గడపాలి అనుకుంటే అంతా నాశనమైంది. ఇప్పుడేం చెయ్యాలి? హర్ష కోపం వస్తే మొహం కూడా చూడడు. ఇలా కాదు, ఏం చేసినా హర్షని నా వాణ్ణి చేసుకోవాలి. మేడం, జానకి మేడం విసిగ్గా చూస్తూ ఏంటి అని అడుగుతుంది. మేడం, ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి. శ్రావణి ఆ ఫైల్స్ తీసుకొని ఏంటి అన్నట్టు చూస్తూ ఉంది. అంతలో తనకు హర్ష కాల్ చేయడం చూసి ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది. హర్ష, జాను సారీ, నేనేదో కోపంలో అనేశాను. నువ్వు నివిని తిట్టేసరికి అలా అనేశాను. హర్ష, నువ్వు నిజంగా నాతో మాట్లాడుతున్నావా? మేడం, సైన్స్ కావాలి, ఈ ఫైల్స్ చాలా అర్జెంట్ అంటూ మూర్తి గారు హడావిడి చేస్తూ ఉంటే హర్షతో మాట్లాడుతూ ఉన్న శ్రావణి అదంతా చూడకుండా పట్టించుకోకుండా ఎక్కడంటే అక్కడ సైన్స్ చేసేస్తుంది. హర్ష, నిన్నంతా నువ్వు తిట్టేసరికి ఎంత బాధపడ్డానో. చిల్ జాను, నా కోపమైన ప్రేమైనా చూపించేది నా జాను పైనే కదా. ఫీల్ అవ్వకు, మళ్ళీ చేస్తాను, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు హర్ష. హర్ష అంత కూల్గా మాట్లాడేసరికి మబ్బుల్లో తేలిపోతుంది శ్రావణి.
ఆనందంలో ఏదేదో చేస్తూ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. అమ్మ, నేను జానకితో మాట్లాడాలి. ఆ మాటకి వాళ్ళమ్మ భయపడుతూ టెన్షన్ పడుతూ నేను బయటకు వచ్చానని అబద్ధం చెప్పేస్తుంది. వాళ్ళమ్మ 4 తిట్టి హర్షని తలుచుకుంటూ జానకిని ఏడిపించాలి అనుకున్నది డిసప్పాయింట్ అవుతూ కట్ చేసి హర్ష గురించి ఆలోచించుకుంటూ ఉంది. మూర్తి గారు, హర్ష సార్, నేను చెప్పిన ఫైల్స్ మీద సైన్ చేయించారా? మూర్తి గారు అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని చూస్తూ ఉన్నాడు. హా సార్, మీరు చెప్పినట్టే చేశాను. కానీ మీరు ఇక్కడే ఉండి నన్నెందుకు పంపించారు? పైగా మీరే జానకి మేడంకి కాల్ చేశారు కదా. హా, ఓకే అంటూ ఇంకో మాట మాట్లాడకుండా హర్ష ఫైల్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఏంటో సార్, యాటిట్యూడ్ నాకేం అర్థం కాదు. అయినా మనకెందుకులే అని అనుకుంటూ మూర్తి గారు వెళ్ళిపోతారు. కారులో వెళ్తున్న హర్ష ఫైల్స్ చూస్తున్న విశాల్ తల మీద ఒక్కటి వేస్తాడు. ఏం చూస్తున్న విశాలు? సార్, మీరేం చేయబోతున్నారో నాకు తెలిసిపోయింది. కానీ ఇది మంచిది కాదు సార్. ఏమైనా ప్రాబ్లం అయితే జానకి మేడం చాలా స్ట్రగుల్ అవుతారు. విశాల్, ఈ జానకి మేడం గురించి నేను చూసుకుంటాను. నా జానుని ఎవరు పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ రానివ్వను. నేనేం చేయాలో నాకు తెలుసు. దాన్ని అంత తేలిగ్గా వదలను. దానికి ఎంత ధైర్యం ఉంటే చిన్నపిల్లని నా కూతుర్ని అంత మాట అంటుంది. ఎన్ని రోజులు బుద్ధి చెప్పి వదిలేస్తే చాలు అనుకున్నా కానీ అది సరిపోదు. దానికి అంతకు మించి కావాలి. ఆఫీస్ ముందు కారు ఆపుతూ, లిజన్, ఈరోజు ఈవినింగ్ నువ్వు మహి లిటిల్ని తీసుకొని ఊరెళ్తున్నట్టు వెళ్ళి నివిని జానకి దగ్గర వదిలి మహిని తీసుకొని వెళ్ళు. రేపటితో శ్రావణికి టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైల్ తీసుకుని కార్ దిగి ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. హర్ష లోపలికి రావడం చూస్తూ అంతవరకు పని చేయకుండా అటు ఇటు తిరుగుతున్న తార హర్ష తన క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే హర్షకు అడ్డగా వస్తుంది. హర్ష, ఏంటిది? ఆఫీస్లో ఒక్కరు లేటుగా వచ్చిన పనిష్మెంట్ ఇస్తావు, మరి నువ్వే లేటుగా వచ్చావు? పొగరుగా చూస్తూ అడుగుతుంది తార. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికే కానీ ఫాలో అవ్వడానికి కాదా అంటూ తార, అసలేంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏం లేదు. 5% షేర్స్ ఉన్న నేనే వర్క్ చేస్తుంటే నువ్వేంటి తిరుగుతున్నావు అని అడుగుతున్నా. నిన్నొచ్చావు, నీకంటూ ఒక ప్రాజెక్ట్ కూడా అసైన్ చేయలేదు, కానీ వర్క్ చేస్తున్నావు. హౌ జోక్ ఇట్ ఈస్. నేనేం చేయాలో నాకు చెప్పే అవసరం లేదు. ముందు నీ సంగతి చూసుకో. సీరియస్గా వాన్ చేసి వెళ్ళిపోతాడు హర్ష. చా, వీడికి ఇంత బలిపేంటి? దించుతాను. వీడి పొగరు దించడానికే వచ్చాను. కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది తార. ఈవినింగ్ విశాల్ మహికి కూడా విషయం చెప్పి ఇంట్లో మహి ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నట్టు చెప్పి నివిని కూడా తీసుకెళ్తానంటూ అడిగితే ఆనందరావు కూడా ముందే హర్ష చెప్పడంతో ఇంకేమనకుండా సరే అంటాడు. శ్రావణి ఒక్కరోజైనా కూడా ఆ పిల్ల లేకపోతే చాలు. పైగా హర్ష క్లోజ్గా ఉన్నాడంటే ఇప్పుడు నేను హర్షతో ఇంటాక్ట్ అవ్వచ్చు అనేసి శ్రావణి కూడా ఒప్పుకుంటుంది. మహి నివిని తీసుకుని బయటకు వచ్చి జానకి దగ్గర వదిలిపెట్టి కాసేపు ఉండి అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. నివి కూడా వెళ్ళిపోయేసరికి శ్రావణి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మయ్యా, ఈరోజు ఆ దరిద్రం ఉంటే దానివల్ల మా గొడవలు అయ్యేవి. ఈరోజు అది లేదు. పైగా హర్ష నాతో నార్మల్గా ఉన్నాడు అంటే కోపం పోయినట్టే కదా. కోపం తర్వాత తాపం చాలా బాగుంటుంది. దాన్ని ఎందుకు కాదు అనుకుంటాడు హర్ష? ఖచ్చితంగా కావాలి అనుకుంటాడు. ఈరోజు హర్షతో నేను స్వర్గ సుఖాలు అనుభవిస్తాను. ముందు హర్ష వచ్చేలోపు నేను అందంగా రెడీ అవ్వాలి అనుకుంటూ జానకి చీరల్లో తెల్ల చీర తీసుకొని మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్ అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ తీసుకొని బెడ్ మీద పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అప్పటికే రాత్రి చీకట్లో అలుముకుంటుంటే అందంగా ముస్తాబోతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే హర్ష అప్పుడే లోపలికొస్తాడు. జానకిని వెనుక నుంచి అలా చూసిన హర్ష మనసు వశం తప్పుతుంటే వెనుక నుంచి హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతూ, ఈరోజేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. స్పెషల్గా రెడీ అయ్యి నా మతి పోగొట్టావు. ఈరోజు ఇంకా ఆకేదే లేదు. నీ అందాన్ని రుచి చూడాల్సిందే. నిన్నిప్పుడే అంటూ తన వైపుకు తిప్పుకొని తనని నలిపేస్తూ అణువణువు కిస్ చేస్తూ అలానే ఎత్తుకొని బెడ్ మీదకు చేరిపోతూ తను కట్టుకున్న చీర చెంగు పక్కకి జరుపుతూ
పొంగుతున్న తన ఎద మీద వాలుతూ హర్ష తనతో కలిసిపోతుంటే అనుకున్నట్టు హర్ష తన సొంతం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. హర్ష తనతో సంగమిస్తుంటే హర్ష తన సొంతం అయ్యాడు అని సంబరపడుతూనే నేనే గెలిచాను, హర్ష నా వాడయ్యాడు, నావాడే హర్ష, నా సొంతం అంటూ హర్షని తన మీదకు లాగుతూ హర్ష పెదవులపై ముద్దు పెడుతూ కలలో తేలిపోతూ ఉంటుందనుకుంటా పాపం బిడ్డ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.